When the Lord taught us to pray, Our Father who art in heaven. మరి ప్రభు ప్రార్థన చేసినప్పుడు పరలోకమందున మా తండ్రి అనే ప్రార్థన చేస్తున్నప్పుడు You know all those requests, hallowed be your name, your kingdom come. వాటన్నిటిలో కూడా నీ నామం పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యం వచ్చును గాక, Thy will be done on earth as it is in heaven. నీ చిత్తము పరలోకమందు నెరవేర్చున్నట్లు భూమి మీద నెరవేర్చబడును గాక. Give us our daily bread every day. మాకు అనుదిన ఆహారం అనుగ్రహించు. Forgive us our sins as we forgive others. మేము ఇతరులను క్షమించిన రీతిగా మా పాపములు క్షమించు. Deliver us from evil. Don't lead us into temptation. మమ్మల్ని శోధనలోకి తేక దుష్టు నుండి తప్పించుము. And then when the Lord has done all that for us, అప్పుడు ప్రభు ఒకవేళ ఇవన్నీ చేశారనుకోండి, and He has forgiven our sin, ఆయన మన పాపాలు క్షమించారు, and we have overcome in temptation, మన శోధన జయించగలుగుతున్నాం, and we have been delivered from evil in our life, మన యొక్క జీవితాల్లో దుష్టత్వం నుండి చెడుగు నుండి మనం and we తప్పించబడుతున్నాం, have glorified God's name, దేవుని నామాన్ని మహింపరుస్తున్నట్టు, and we have done His will. ఆయన చిత్తాన్ని నెరవేరుస్తున్నప్పుడు What did He tell us to say at the end of the prayer? ఆ ప్రార్థన అంతా అయిన తర్వాత చివరిలో మనల్ని ఏం చెప్పమని చెప్పారు? Thine is the kingdom, thine is the power, thine is the glory forever and ever. నిరంతరము నీకు మహిమ ఘనత ప్రభావములు కలుగును గాక. That is how He taught us to end every prayer. ఆ రీతిగా ప్రతి ప్రార్థన కూడా ఆ రీతిగా ముగించబడాలని నేర్పించారు. And my dear brothers and sisters, నా ప్రియమైన సహోదరులారా సహోదరులారా, even if you are the greatest servant of God on earth, ఈ భూమి మీద నువ్వు మహా గొప్ప దైవ సేవకు నువ్వు కావచ్చు, learn to give the glory to God. కానీ మహిమ దేవునికే చెల్లించడం నేర్చుకోవాలి. And the presence of God will be with you forever. అప్పుడు మాత్రమే దేవుని యొక్క సన్నిధి నిరంతరము నీతో నిలిచి ఉంటుంది. It's when people turn away from that, the presence of God departs. ఈ విషయంలో ప్రజలు తప్పిపోయినప్పుడు దేవుని మహిమ కూడా వెళ్ళిపోతుంది. They may make a lot of money and they may have many earthly blessings, నీకు డబ్బు ఉండొచ్చు, ఈ భూ సంబంధమైన దీవెనలు ఎన్నెన్నో ఉండొచ్చు, but God will not be there. అయినప్పటికీ దేవుడు అక్కడ ఉండడు. So David recognized that. దావీదు ఈ విషయాన్ని గుర్తించాడు. And so he said in 1 Chronicles 29 verse 12, గనుక మొదటి దినవృత్తాంతములో 29:12 వచనములో అని చెప్పింది ఏమిటంటే, both riches and honor come from thee, thou dost rule over all, in thy hand is power and might, and it lies in thy hand to make great and to strengthen everyone. ఐశ్వర్యమును గొప్పతనమును నీ వల్ల కలుగును, నీవు సమస్తమును ఏలువాడవు, బలమును పరాక్రమమును నీ దానములు హెచ్చించువాడవును, అందరికీ బలము ఇచ్చువాడవును నీవే. Everything, you are the one. సమస్తము నీవే మాకు అనుగ్రహిస్తున్నావు. You are the one who's given us money. నీవే మాకు డబ్బిస్తున్నావు. You are the one who's given us strength. నీవే మాకు బలం ఇస్తున్నావు. You can make a person great or you can humble him. ఒక వ్యక్తిని గొప్పవాడిగా చేసేవాడు నీవే, ఒక వ్యక్తిని తగ్గించేవాడు కూడా నీవే. So what shall we do? కనుక మేము ఏం చేయాలి? Verse 13. 13వ వచనంలో, Therefore our God, we thank thee and praise thy glorious name. మా దేవా, మేము నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాము, ప్రభావము గల నీ నామమును కొనియాడుచున్నాము. So whenever we have accomplished anything, కనుక ఏదైనా కానీ మనం దేన్నైనా ఒక కార్యాన్ని నెరవేర్చినప్పుడు it's good to say that, Lord, this is all from you. ఓ ప్రభువా, ఇదంతా కేవలం నీ వల్లనే జరిగింది అని చెప్పడం మంచిది. You know, for a long time we could not even get a permit to complete this building. చూడండి, ఈ యొక్క భవనాన్ని కట్టడాన్ని పూర్తి చేయడానికి చాలా కాలం మీకు పర్మిషన్ దొరకలేదు. And then God allowed them to get it. మరి తర్వాత ఈ పర్మిషన్ పొందడానికి ప్రభు అనుమతించారు. We give the glory to God. ఆ దేవుని నామానికి మహిమ కలగాలి. And then when David thinks of himself, దావీదు తన గురించి తాను తలంచుకుంటున్నప్పుడు, and this is the way all of us should think of ourselves, even if you are the greatest king of Israel like David. మరి ఇశ్రాయేలు యొక్క గొప్ప రాజు అయినటువంటి దావీదే ఇట్లా తలుస్తున్నప్పుడు మనం అందరం కూడా ఇదే విధానంలో తలుస్తూ ఉండాలి. Listen to verse 14. 14వ వచనం చూడండి. Who am I and who are my people that we should be able to offer as generously as this? ఈ ప్రకారము మనఃపూర్వకముగా ఇచ్చు సామర్థ్యము మాకు ఉండుటకు నేనెంత మాత్రపు వాడను. For everything comes from thee, and from thy hand we have given thee. నా జనులు ఎంత మాత్రపు వారు, సమస్తమును నీ వల్లనే కలిగిన కదా, నీ స్వసంపాద్యములో కొంత మేము నీకు ఇచ్చినాము. That means we don't have anything that we can give which God has not given us for. ఒకవేళ దేవుడు మాకు ఇవ్వకపోయినట్టయితే మేము నీకు ఇవ్వటానికి మా దగ్గర ఏమీ లేదు అని చెప్తున్నాడు. See, when my children were small, if they wanted to give me a birthday present, చూడండి, నా పిల్లలు చాలా చిన్నవాళ్ళుగా ఉన్నప్పుడు వాళ్ళ పుట్టినరోజు వాళ్ళకి ఏదైనా బహుమతి ఇవ్వాలని అనుకుంటే they would take money from me and go and get a present for me. వాళ్ళు ఏం చేస్తారంటే నా దగ్గర నుంచి డబ్బు తీసుకుని వెళ్ళి వాళ్ళు ఏదో బహుమతి కొనుక్కుంటారు. And I was so happy. నేను చాలా సంతోషిస్తాను. That's how we give to God. అట్లానే దేవునికి ఇస్తాం.
What have you got which you did not receive? మరి ఏంటి దేవుడిని దగ్గర నుంచి పొందకుండా మనం ఇవ్వగలిగేది ఏంటి? Just like my heart was happy that my children would give me a gift, small gift which they got from money from me. God is happy when we give to him what he has given us. నా పిల్లలు నా దగ్గర నుంచే నా డబ్బు పట్టుకుని వెళ్ళి దాంతో బహుమానం కొనుక్కొచ్చి మళ్ళా నాకు ఇస్తుంటే నేను ఎంత సంతోషిస్తూ ఉంటానో, అట్లనే మనం దేవుడు మనకి ఇచ్చిన దానిలో నుంచి మళ్ళా మనం తిరిగి ఆయన దగ్గర తీసుకెళ్తే దేవుడు ఎంతో సంతోషిస్తూ ఉంటారు. Remember this, when you give something to God, God is happy. మీరు చూడండి, జ్ఞాపకం పెట్టుకోండి, మీరు ఏదైనా దేవునికి ఇచ్చినప్పుడు దేవుడు సంతోషిస్తాడు. My children would give me something costing 10 rupees, something cheap, but it made me so happy. It was like $1,000,000 for me. నా పిల్లలు నాకు తీసుకొచ్చి ఏదో చిన్న బహుమానం ఇవ్వచ్చు, 10 రూపాయలు ఇవ్వచ్చు, 10 రూపాయలు ఇచ్చినా కానీ అది ఏదో ఒక 10 లక్షలు ఇచ్చినట్టుగా అనిపిస్తుంది. Because it is the heart from which it came that delighted me. ఎందుకంటే అది ఎట్లాంటి హృదయాన్ని నుంచి వచ్చింది అనేది నాకు సంతోషం కలిగిస్తుంది. I'm sure you mothers and fathers feel like that when your children come and give you a little gift. కనుక మీ పిల్లలు ఎవరైనా కానీ మీకు ఏదైనా చిన్న బహుమానం కొనుక్కొస్తే తండ్రులు తల్లులైనటువంటి వారు మీరు అందరూ కూడా అలా అనుకుంటారని సంతోషిస్తారని అనుకుంటున్నాను. God is a father like that. దేవుడు అట్లాంటి తండ్రి మనకి. He's a much better father than you and me. నీవు నేను ఉన్నదానికంటే ఇంకా అధికమైనటువంటి తండ్రిగా ఆయన మనకున్నాడు. When we give to him from what he has given us, it delights his heart. మనం ఆయన మనకి ఏమైతే ఇచ్చాడో దానిలో నుంచి మళ్ళీ తీసుకెళ్ళి ఆయనకి ఇస్తున్నట్టయితే ఆయన హృదయాన్ని సంతోషం కలిగిస్తుంది. You must always say like David. కనుక మీరు ఎల్లప్పుడూ దావీదు మాదిరిగా చెప్పాలి. Verse 14. 14వ వచనంలో, Who am I and that I should be able to offer like this to you? ఈ ప్రకారము మనఃపూర్వకముగా ఇచ్చు సామర్థ్యము మాకు ఉండుటకు నేను ఎంత మాత్రపు వాడను. For everything comes from you, and what you have given us from your hand we are giving back to you. ఎందుకనగా అంతా నీ దగ్గర నుంచే వస్తుంది, నీ చేతి నుంచి మాకు ఏదైతే ఇచ్చావో దానిలో నుంచి మళ్ళీ మేము తిరిగి నీకు ఇస్తున్నాం. Never forget that. దీన్ని ఎప్పుడు మర్చిపోద్దు. You hear it today, but never forget it till the end of your life. ఈ రోజు మీరు దీన్ని వింటున్నారు, ఈ సంగతి మీ జీవితకాలం అంతట్లో ఎప్పుడు ఈ సంగతి మర్చిపోద్దు మీరు.